ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తలపాగాతో వినాయకుడి బొమ్మ భలే చేసావమ్మా. ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఓడిస్తాను. 2 విగ్రహాలు ఒకదానికొకటి పోటీగా చాలా బాగున్నాయి. అయితే 2 విగ్రహాల్లో పల్లవి చేసిందే బావుందని నా ఫీలింగ్. జడ్జిని నేను, మీరు కాదు. ఇంకా ఎంతసేపు చూస్తావు మమ్మీ? త్వరగా రిజల్ట్ చెప్పు. 2 విగ్రహాల్లో భువన చేసిన విగ్రహమే బాగుంది అని పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టాయని చూడు, విగ్రహానికి చేయలేకుండా. అయితే పల్లెవే విన్నైనట్టు. పల్లవి ఎలా వినైనట్టు అవుతుంది? అదేంటక్క, ఇద్దరూ బానే చేశారు. కాకపోతే అమ్మ చెప్పిన కండిషన్ ప్రకారం టైం అయిపోయేటప్పటికి విగ్రహంలో ఏ చిన్న లోపం ఉన్నా సరే గెలుపుకి దూరం అయినట్టే అన్నారు కదా. పల్లవి విగ్రహం కూడా బాగుంది, సంపూర్ణంగా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే భువన విగ్రహం లాస్ట్ మినిట్లో అలా మట్టి ఊడిపోయింది. కాబట్టి విగ్రహం అసంపూర్ణంగా ఉన్నట్టే కదా. సో పల్లవి గెలిచిందని ఒప్పుకోవాల్సిందే. ఏం మమ్మీ? మాట్లాడవేంటి సుమా? పల్లవి గెలిచినట్టే కదా. మీరందరూ చెప్తున్నారు కదా, ఇక నేను చెప్పేదేముంది? చేసిన అల్లరి చాలు గాని పూజకి టైం అవుతోంది. ఆ ఏర్పాట్లు చూడండి.